నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. మనందరికీ తెలుసు హాకీ టీం బ్రాంజ్ మెడల్ గెలుచుకుంది. మరి ఇక్కడ చెప్తుంటారు ఫిట్నెస్ అనేటటువంటిది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది అని చెప్తుంటారు. ఇక్కడ ఫిట్నెస్ అంటే ఏంటి? ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ ఫిట్నెస్, అలర్ట్నెస్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాయి. మరి అలాగే మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు కూడా ఫిట్నెస్ అంటే ఏంటి? ప్రిపేర్డ్గా ఉండడం. ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, అన్ని పాయింట్ ఆఫ్ వ్యూస్ నుంచి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏంటి, ఎలా రాయాలి, ప్రిపేర్డ్గా ఉండాలి, అలర్ట్గా ఉండాలి, క్వశ్చన్స్ చదివేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఏదైనా ఒక ఆర్టికల్ చదివేటప్పుడు దీన్ని ఎలాగ మనం లింక్ చేసుకోవాలో తెలుసుకోగలగాలి. అది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మన ఫిట్నెస్ అంటే. ఆ ఫిట్నెస్ మెయింటైన్ చేసుకోగలిగితే చూసే ఉంటారు ఏదైనా ఇంపాసిబులా, అన్నీ కూడా మనం చేయొచ్చు. సరే, మరి మన ఫస్ట్ ఆర్టికల్ చూద్దాం. గవర్నాన్స్కి సంబంధించింది. మన గవర్నమెంట్ అనేటటువంటిది ఇంకా మనం సెకండ్ వేవ్ కండిషన్లోనే ఉన్నాము, ఇంకా అది పోలేదు అని చెప్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ అనేది చెప్పడం జరిగింది. దేన్ని బేస్ చేసుకొని చెప్పింది? R0 రిప్రొడక్షన్ నంబర్ అని అంటాం. R0 అనేటటువంటిది ఇండియాలో 102 ఉంది. అంటే ఇన్ఫెక్షన్ అనేటటువంటిది 1 కంటే ఎక్కువ ఉంటే ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతున్నట్టు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ R0 అనేటటువంటిది 2 అనుకోండి, ఒక పర్సన్ నుంచి ఇద్దరికి స్ప్రెడ్ అవుతుంది, మళ్ళీ వీళ్ళ దగ్గర నుంచి ఇద్దరికి స్ప్రెడ్ అవుతుంది, అట్లా ఇద్దరికి. అలా ఇక్కడ R0 అనేది 1.2 అంటే ఒక వ్యక్తి నుంచి ఒకళ్ళకి కానీ ఇద్దరికి కానీ వెళ్ళొచ్చు అని, ఒకరికైతే అని. సో అంటే ట్రాన్స్మిషన్ అనేటటువంటిది ఉన్నట్టే కదా, ఇన్ఫెక్షన్ ట్రాన్స్మిషన్ ఉంది కాబట్టి ఇంకా సెకండ్ వేవ్ పోలేదు అన్నారు. బట్ ఎక్స్పర్ట్స్ వీళ్ళందరూ మనం థర్డ్ వేవ్లోకి ఎంటర్ అయిపోయాము, మధ్యలో బ్రేక్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు మనం థర్డ్ వేవ్లోకి ఎంటర్ అయ్యాము అంటున్నారు. ఈ థర్డ్ వేవ్ కండిషన్లో ఏం చేయాలి? మనం లాస్ట్ వీడియోలో 6 ఇంపార్టెంట్ ఏరియాస్ మీద వర్క్ చేయాలని చదువుకున్నాం, గుర్తుందా? 6 ఇంపార్టెంట్ ఏరియాస్ మీద వర్క్ చేసి థర్డ్ వేవ్ని కంప్లీట్గా ప్రివెంట్ చేయలేకపోయినా సరే దాన్ని ఎదుర్కోగలము అని చెప్పాం, అవునా అండి? అదొకసారి చూసుకుందామా మనం? సో ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో మాస్క్ ధరించడము, బెటర్గా శానిటైజేషన్ అనేది ఉండడము, ఇవన్నీ కూడా చేయాలి. ఇండివిజువల్ సైడ్ నుంచి ఎఫర్ట్ అనేది అవసరం. నెక్స్ట్ ఇష్యూ గవర్నాన్స్కి సంబంధించింది. మన యొక్క సెంట్రల్ గవర్నమెంట్ అనేటటువంటిది జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీకి సంబంధించి గవర్నమెంట్ సర్వీసెస్కి మరియు పాస్పోర్ట్స్ వీటిని ఇచ్చేటప్పుడు ఎవరు ప్రొటెస్ట్లలో పార్టిసిపేట్ చేశారు, ఎవరు యాంటీ ఇండియా మెజర్స్ తీసుకున్నారు, ఇండియాకి అగెయినెస్ట్గా ఎవరు ఉండడానికి ప్రయత్నించారో వాళ్ళకి పాస్పోర్ట్స్ డినే చేయడము, అంటే పాస్పోర్ట్స్ ఇష్యూ చేయడంలో ఆ సెక్యూరిటీ క్లియరెన్సెస్ అందరికీ ఉండేవి. గవర్నమెంట్ సర్వీసెస్లో జాయిన్ అయ్యేటప్పుడు సెక్యూరిటీ క్లియరెన్స్ అనేటటువంటిది ఉంటుంది. పాస్పోర్ట్స్ ఇష్యూ చేసేటప్పుడు సెక్యూరిటీ క్లియరెన్స్ కామనే, అన్ని రాష్ట్రాల్లోనూ ఉంది. అయితే జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించిన స్పెషాలిటీ ఏంటి? దీన్ని ఎందుకు మనం ఇంత స్పెషల్గా పెట్టుకొని చదువుకోవాలి అంటే, ఇక్కడ ఉన్న స్పెషల్ సర్కామ్స్టాన్సెస్, మనకి బైఫర్కేషన్ దానికి ముందు కూడా ఎంతోమంది ప్రొటెస్ట్లలో పార్టిసిపేట్ చేస్తున్నారు. కొన్ని ఇటు సైడ్ నుంచి బార్డర్ సైడ్ నుంచి ప్రోద్బలంతో చేసినవి కాగా ఇలా ఉన్నాయి. మరి ఇలాంటి టైంలో చాలామందికి ఈ సర్వీసెస్ వీటిని డినై చేయడము, అంటే ఎస్పెషలీ యంగ్ పీపుల్, 18 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు కూడా చాలామంది పత్తర్ అంటారు, అంటే రాళ్ళు విసిరే దీంట్లో చాలామంది ఇది ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా ఈ విధమైనటువంటి సెక్యూరిటీ చెక్స్ ఇవన్నీ ఉండాలి. కానీ ఒక లిమిట్ దాటి ఉంచితే అప్పుడు అవి ఎలినేషన్ అంటారు, పీపుల్ ఇంకా దూరం జరిగేటటువంటి అవకాశం ఉంది గవర్నమెంట్ నుంచి. ఇటువంటి సందర్భంలో ఇలాంటి రూల్స్ ఏమన్నా తీసుకొని వచ్చినప్పుడు ఆ ఫీలింగ్, అంటే అందరికీ కలెక్టివ్ పనిష్మెంట్ లాగా ఇది ఉండకూడదు, అలా ఉండేలాగా ఇవి చూసుకోవాలి అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. ఒకసారి మ్యాప్ చూసుకోవాలండి. రీసెంట్గా గిల్గిట్ బాల్టిస్తాన్ అనేటటువంటిది మనకు న్యూస్లో ఉంది, ఒకసారి అది చూసుకోండి. నెక్స్ట్ ఇష్యూ పావర్టీకి సంబంధించింది. ఎకానమీలో రీసెంట్గా మనకి ఇండియాలో 2012 తర్వాత నుంచి పావర్టీ రేట్స్ అనేటటువంటివి పెరుగుతూ ఉన్నాయి. దారిద్ర్యము అని పిలుస్తారు, పేదరికము లేదా దారిద్ర్యము అంటారు. పావర్టీ అంటే ఏంటి? బేసిక్ నీడ్స్, మినిమం బేసిక్ నీడ్స్ ఏవైతే ఉంటాయో ఆ బేసిక్ నీడ్స్కి కూడా సరిపడినటువంటి ఖర్చు మనం పెట్టలేకపోతే అటువంటి సిచ్యువేషన్ని పావర్టీ అని పిలుస్తాం. పావర్టీ అనేటటువంటి దాన్ని డిప్రైవేషన్, బేసిక్ నీడ్స్ని కూడా అందుకోలేనటువంటి డిప్రైవేషన్ సిచ్యువేషన్లో ఉంటే పావర్టీ అన్నాం. మరి పావర్టీని క్యాలిక్యులేట్ చేయడానికి మనకు వాడేటటువంటి మేజర్ ఇండికేటర్ ఏంటి?
పావర్టీ లైన్ అని అంటారు. పేదరిక సూచి అని అంటాము, పావర్టీ లైన్ అని పిలుస్తారనమాట. దారిద్ర్య రేఖ అని పిలుస్తాం తెలుగులో. ఈ పావర్టీ లైన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, దానికి సంబంధించి ఎంతోమంది రికమెండేషన్స్ ఇచ్చారు. వాటి ప్రకారం మనము లేటెస్ట్ది వచ్చి రంగరాజన్ కమిటీ అని అంటాం. వాటి ప్రకారం మనకు తెలుసు. అయితే రీసెంట్గా మనకి పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అనేటటువంటి దాన్ని డేటా రిలీజ్ చేస్తే దాంట్లో మనకు అర్థమైన విషయం ఏంటి, 2011-12తో పోలిస్తే 2019-20లలో పావర్టీ రేట్స్ అనేటటువంటి పెరిగాయి. నెంబర్ ఆఫ్ పువర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో అబ్సల్యూట్ పావర్టీ అనేది పెరిగింది అన్నారు. ఎందుకు పెరిగింది? ఇన్కమ్ లెవెల్స్ అనేటటువంటి స్టాగ్నెంట్ అయ్యాయి. మేజర్ రీజన్ ఏంటి పావర్టీ పెరగడానికంటే, ఏవైతే ఆదాయం అనేటటువంటిది ఉందో ఆ ఇన్కమ్ వేజెస్లో స్టాగ్నేషన్ వచ్చేసింది. ఖర్చులేమో పెరుగుతున్నాయి కానీ ఇన్కమ్ ఏమో అక్కడే స్టాగ్నేషన్ వచ్చేసింది. అది ప్రైమరీ రీజన్ అన్నారు. మరి దీనికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ కొంచెం చూద్దామా? చూడండి, పావర్టీ అంటే డిప్రైవేషన్, పావర్టీ లైన్ అంటే పావర్టీ బాస్కెట్ అంట. కొన్ని రకాలైనటువంటి గూడ్స్ సర్వీసెస్ తీసుకొని వీటిని కొనుగోలు చేసే శక్తి ఉందా లేదా, ఉంది అంటే వాళ్ళు పావర్టీ లైన్ కబు ఉన్నట్టు, లేదు అంటే వాళ్ళు పావర్టీ లైన్కి బిలో ఉన్నట్టు. అటువంటి దాన్ని బిలో పావర్టీ లైన్ అని పిలుస్తారు. పావర్టీ రేషియో ఆర్ హెడ్ కౌంట్ రేషియో అంటే ఓవరాల్ పూర్ ఎంతమంది ఉన్నారు బై టోటల్ పాపులేషన్, దాన్ని హెడ్ కౌంట్ రేషియో అంటారు. మరి దీనికి సంబంధించి పావర్టీ ఎస్టిమేషన్కి వివిధ రకాల కమిటీస్ వేశాం. ఫస్ట్ది అలగ్ కమిటీ అని, రెండోది లఖద్వాలా కమిటీ అని, మూడోది సురేష్ టెండూల్కర్ కమిటీ అని, లేటెస్ట్ది రంగరాజన్ కమిటీ. వీళ్ళందరూ కూడా పావర్టీ లైన్ని ఎస్టిమేట్ చేయడానికి ఒక క్రైటీరియాని ఇచ్చారు. మరి పావర్టీ లైన్కి సంబంధించి రిలేటివ్ పావర్టీ అని, అబ్సల్యూట్ పావర్టీ అని ఉంటాయి. అబ్సల్యూట్ పావర్టీ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఎంతమంది పావర్టీ లైన్కి దిగువన ఉన్నారు, అది అబ్సల్యూట్ పావర్టీ అని. రిలేటివ్ పావర్టీ అంటే ఓవరాల్గా ఉన్నటువంటి పాపులేషన్లో కంపారిజన్, అంటే వీళ్ళు ఎంత పూర్గా ఉన్నారు, వీళ్ళు ఇంకా ఎంత పూర్గా ఉన్నారు. సో డెప్త్ ఆఫ్ పావర్టీ అంటారు. పావర్టీలో కూడా కొంతమందికి 1000 రూపాయలే రావచ్చు, కొంతమందికి 3000 రావచ్చు. సో డెప్త్ ఆఫ్ పావర్టీని చూస్తాం. మనకి ఇదిగోండి సురేష్ టెండూల్కర్ కమిటీ ప్రకారం, రంగరాజన్ కమిటీ ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తే సురేష్ టెండూల్కర్ కమిటీ ఓవరాల్గా 2011-12లో 21% పోరున్నారు అని చెప్పింది. రంగరాజన్ కమిటీ లేదు అని ఎస్టిమేషన్స్ మార్చి 29.5, 30% పీపుల్ పువర్ పీపుల్ ఉన్నారు అన్నట్టుగా ఎస్టిమేట్ చేసింది. అయితే ఇప్పుడు లేటెస్ట్ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం ఇది ఈ సురేష్ టెండూల్కర్ కమిటీతో కంపేర్ చేసి చూసుకుంటే వాళ్ళ దాని ప్రకారం 21% ఉన్నారు పావర్టీ లైన్ కింద ఉన్నవాళ్ళు, ఇప్పుడు 25% పెరిగింది. ఈ క్రైటీరియా యూజ్ చేసుకుంటే అంటే టోటల్ నెంబర్ ఆఫ్ పూర్ పెరిగినట్టుగా మనకు తెలుస్తుంది. కానీ అబ్సల్యూట్ డేటా మన దగ్గర లేదు. ఓవరాల్గా ఈ పావర్టీ అనేటటువంటి దాన్ని ఎస్టిమేట్ చేయడానికి మన దగ్గర 2012 తర్వాత ఎస్టిమేషన్ అనేటటువంటిది లేదు సరిగా. సో ఈ కంటెక్స్లో పావర్టీ ఎస్టిమేషన్స్ చేయడము, అగ్రికల్చరల్ డేటా అనేది రాబట్టడం, ఇవన్నీ ఇంపార్టెంట్, అవునా? నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. యుఎస్ఏ అనేటటువంటిది ఇండో పసిఫిక్ ప్రాంతం, అంటే ఇండియన్ ఓషన్ ప్రాంతం, పసిఫిక్ ప్రాంతం, సముద్రాలు అని కాదండి. ఇండియన్ ఓషన్ ప్రాంతంలో ఉన్న దేశాలు, పసిఫిక్ ప్రాంతంలో ఉన్న దేశాలు, అక్కడ ఉన్నటువంటి సముద్రపు భూభాగాలు, వీటన్నిటి మీద ఫోకస్ చేస్తుంది అంటున్నారు. దానికోసం రీసెంట్గా ఇండియాకి 3 హై లెవెల్ అఫీషియల్స్ యొక్క విజిట్ అనేది జరిగింది. అసలు ఏంటి యుఎస్ఏ యొక్క ఇంటెన్షన్స్ ఏంటి? కావాలన్నది రీఫోకస్, మళ్ళీ ఏషియా మీద ఫోకస్ అనేటటువంటి దాన్ని పెంచింది. దేనికోసం? చైనా యొక్క డామినెన్స్ పెరుగుతుంది, దాన్ని అడ్డుకోవడం కోసం. రెండోది, అక్కడ ఉన్నటువంటి ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఉన్న జియో పొలిటికల్ సిచ్యువేషన్స్ని యుఎస్ఏ ఫేవర్గా మార్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. మూడోది, ఇంటిగ్రేటెడ్ డిటరెన్స్, అంటే చైనాని ఎదుర్కోవడానికి ఒక యుఎస్ఏ కాకుండా మిగిలిన వాళ్ళందరితో, చైనా యొక్క ఎనిమీస్ అందరితో కోఆర్డినేట్ చేయాలని. అందుకనే ఈ పర్టికులర్ దీంతో ఇండియాకి ఎందుకు ఇంతమంది విజిట్ చేశారు అంటే, ఇక్కడ చైనా అనేది దాని యొక్క ప్రైమరీ ఫోకస్, మనం కాదు. ఇండియా అనేటటువంటి దాన్ని బ్యాలెన్సింగ్ కంట్రీ, చైనాని బ్యాలెన్స్ చేయడానికి, కౌంటర్ చేయడానికి, ఇండియా అనేటటువంటి దాన్ని ఒక కౌంటర్ ఫోర్స్గా యూజ్ చేసుకోవడానికి యుఎస్ఏ అనేది ప్రయత్నిస్తుంది. అందుకే ఇండియాను ఒక స్ట్రాటజిక్ పార్ట్నర్గా తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది. మరి ఇండియా
దీని వైపుగా వెళ్ళాలా లేదా మనకెందుకు లేని పక్కన ఉండాలా? ఈ సందర్భంలో ఇండియా, ఏషియన్ కంట్రీస్ అనేటటువంటివి మనం కూడా మన అసర్టివ్నెస్ని ఉండాలి. మనకు కూడా ఇది కన్సర్నే కదా, చైనా గ్రోత్ అనేటటువంటిది, దాని యొక్క అగ్రెసివ్నెస్ అనేటటువంటిది. మనం కూడా కలిసి వర్క్ చేయొచ్చు. అందుకే కదా క్వాడ్ గ్రూపింగ్లో వీటన్నిటిలో మనం మెంబర్గా ఉన్నామన్నమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ కేస్ స్టడీ అండి, సోషల్ ఇష్యూస్కి సంబంధించి. మనకి బీహార్ అనేటటువంటి రాష్ట్రం అనేటటువంటిది హారిజాంటల్ కోటా అనేటటువంటి దాన్ని అనౌన్స్ చేసింది. హారిజాంటల్ కోటా అంటే ఏంటి? ప్రతి దాంట్లోనూ గర్ల్స్కి 33% రిజర్వేషన్స్. ఇక్కడైతే టెక్నికల్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి 33% రిజర్వేషన్స్ అనేటటువంటివి ఇంజనీరింగ్ మరియు మెడికల్ కాలేజెస్లో రీసెంట్గా ఇచ్చింది. అంటే దాని మీనింగ్ ఏంటి? మనకి ప్రతి రాష్ట్రంలోనూ ఎస్సీ రిజర్వేషన్స్ ఉన్నాయి, ఎస్టీ రిజర్వేషన్స్ ఉన్నాయి, ఓబీసీ రిజర్వేషన్స్ అనేటటువంటివి ఉన్నాయి. రీసెంట్గా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ తెచ్చారు. ఈ రిజర్వేషన్స్ అన్నిట్లో మేల్ అయినా ఫీమేల్ అయినా ఎవరైనా దీని యొక్క బెనిఫిట్స్ తీసుకోవచ్చు. ఇక్కడ స్పెసిఫిక్గా ఎస్సీ రిజర్వేషన్ ఇచ్చిన దాంట్లో ఓవరాల్గా 33% గర్ల్స్కి, ఎస్టీ రిజర్వేషన్స్లో మళ్ళీ 30, అంటే ఎస్టీ రిజర్వేషన్స్ కింద 100 సీట్లు ఉన్నాయనుకోండి, ఆ 100లో 33% గర్ల్స్కి రావాలి. ఓబీసీ రిజర్వేషన్స్ కింద 500 సీట్లు ఉన్నాయనుకోండి, దాంట్లో 33% ఓబీసీ గర్ల్స్కి రావాలి. ఈడబ్ల్యూఎస్లో ఎన్నో సీట్స్ ఉన్నాయి, దాంట్లో 33% గర్ల్స్కి రావాలి. ఇట్లా గర్ల్స్కి హారిజాంటల్ రిజర్వేషన్, దీన్ని వర్టికల్ రిజర్వేషన్, ఓవరాల్గా ఉన్న సీట్స్లో దీన్ని వర్టికల్ రిజర్వేషన్ అని, ఓవరాల్గా ఒక్కొక్క కేటగిరీలో ఉన్న రిజర్వేషన్స్ నుంచి గర్ల్స్కి ఇస్తున్నాం కాబట్టి దీన్ని హారిజాంటల్ రిజర్వేషన్స్ అని పిలుస్తారు. ఈ హారిజాంటల్ రిజర్వేషన్స్ అనేటటువంటివి ఒక హైయర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లోనే కాదు, మనకి వివిధ వాటిలో కూడా జాబ్స్ వీటన్నిటిలో ఇవ్వడం ఇంపార్టెంట్. ఇక్కడ బీహార్ అనేది మరి 73rd 74th అమెండ్మెంట్స్ ప్రకారం 50% రిజర్వేషన్స్ ఇచ్చిన వాటిలో ఫస్ట్ స్టేట్ బీహారే అనమాట. సైకిల్స్ని గర్ల్స్కి పంపిణీ చేశారు. మనకు కూడా అప్పుడు ఉమ్మడి ఏపీ ఉన్నప్పుడు పంపిణీ చేశారు, కానీ మనకంటే ముందు పంపిణీ చేసింది బీహార్ అనమాట. ఇలా ఎన్నో వాటిలో ఎడ్యుకేషన్ వీటన్నిటిలోనూ బీహార్ అనేటటువంటిది ఉంది. ఇది సడన్గా ఏం ఇంప్రూవ్మెంట్ చూపించదండి. ఇంకొక 10 ఇయర్స్కో 15 ఇయర్స్కో విమెన్ ఎంపవర్మెంట్కి ఇది లీడ్ చేస్తుంది. ఆ విధంగా విమెన్ ఎంపవర్మెంట్కి వీటికి ఈ హారిజాంటల్ రిజర్వేషన్స్ అనేటటువంటివి ఇంపార్టెంట్, అది ఇక్కడ చెప్తున్నటువంటిది. అంటే దాని మీనింగ్ ఈ రిజర్వేషన్స్ ఒక్కటిస్తే సరిపోద్ది అని కాదండి. రిజర్వేషన్స్తో పాటు అదర్ ఏరియాస్, క్వాలిటీ ఎడ్యుకేషన్, క్వాలిటీ హెల్త్ కేర్ అనేది ప్రొవైడ్ చేయాలి, స్కిల్ డెవలప్మెంట్ చేయాలి, సోషల్ అవేర్నెస్ అనేది తీసుకొని రావాలి, ఇలాంటివి ఎన్నో చేయాలి. బట్ ఇది కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ అన్నది మన పాయింట్ ఇక్కడ. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. యుఎస్ఏ ఆఫ్ఘనిస్తాన్ ఇష్యూ అని చెప్తున్నారు. యుఎస్ఏ అనేటటువంటిది ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెనుదిరిగి వెళ్ళిపోతుంది అంటున్నారు కదా. మనకి 2001లో యుఎస్ఏ అనేటటువంటిది ఆఫ్ఘనిస్తాన్ మీదకి వార్కి వచ్చింది. అప్పుడు యుఎస్ఏ మాత్రమే రాలేదండి, నేటో కంట్రీస్ అంటాం. నేటో కంట్రీస్ అన్నీ కలిసి వచ్చాయి. నేటో అంటే ఏంటి? నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అంటాం. అంటే ఈ గ్రూప్ అనేటటువంటిది ఏం చేస్తుందంటే, ఈ గ్రూప్ ఆఫ్ కంట్రీస్లో ఏ కంట్రీకి సెక్యూరిటీ ఇష్యూ వచ్చినా మిగిలిన అన్నీ కూడా రెస్పాండ్ అవుతాయి. యుఎస్ఏ అనేది మేజర్ కంట్రీ కాబట్టి యుఎస్ఏ యొక్క ట్విన్ టవర్స్ మీద అటాక్ జరిగింది. అందుకని ఒక యుఎస్ఏ మాత్రమే ఇన్వైట్ చేయలేదు, యుఎస్ఏ ప్లస్ అదర్ కంట్రీస్ వచ్చాయి. అందుకే ఇప్పుడు యుఎస్ఏ విత్డ్రాల్ అన్నప్పుడు నేటో విత్డ్రాల్ అని దాని మీనింగ్. కాకపోతే మిగిలిన కంట్రీస్ యొక్క పార్టిసిపేషన్ తక్కువగా ఉంది, యుఎస్ఏనే మేజర్గా ఉంది కాబట్టి ఎప్పుడు మనం యుఎస్ఏ అని చెప్తూ ఉంటాం. సో వీళ్ళు ఇప్పుడు వెనక్కి వచ్చేస్తున్నారు. ఇక్కడ మీకు కనిపిస్తుందా? ఇది అగ్రిమెంట్ ఫర్ బ్రింగింగ్ పీస్ టు ఆఫ్ఘనిస్తాన్. దీన్ని మనం ఇన్ఫార్మల్గా దోహా అగ్రిమెంట్ అంటాం. ఈ దోహా అగ్రిమెంట్ అనేటటువంటిది లాస్ట్ చేసుకొని వెనక్కి వచ్చేస్తుంది. అందరూ ఓడిపోయి యుఎస్ఏ వెనక్కి వెళ్ళిపోతుంది అనుకుంటున్నారు, బట్ యుఎస్ఏకి క్లారిటీ వచ్చింది. ఇంకా తాలిబన్స్ అనేటటువంటి వాళ్ళు యుఎస్ఏకి వ్యతిరేకంగా ఏం చేయరు అని అర్థమైంది. అందుకే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇంతకుముందు కూడా వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్లో అదే చెప్తుంది. సో వాళ్ళేం ఊరికే వెళ్ళిపోవట్లేదు. కానీ దీని ద్వారా కొలేటరల్ డ్యామేజ్ అనేటటువంటిది ఎవరికి ఎక్కువ ఉంటుంది? చుట్టుపక్కల ఉన్న దేశాలకి. యుఎస్ఏకి ఏం నష్టం రాలేదు, వీళ్ళేం దానికి వ్యతిరేకంగా చేయరు. ఆల్రెడీ వాళ్ళకి కావాల్సిన ఇంటెలిజెన్స్ అంతా గ్యాదర్ చేసుకున్నారు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కానీ కొలేటరల్ డ్యామేజెస్ అనేటటువంటి ఎవరికి ఉంటాయి? చుట్టుపక్కల ఉన్న నైబరింగ్ కంట్రీస్కి ఉండొచ్చు. ఇన్స్టెబిలిటీ ఇక్కడ వస్తే
అది ఎలా అడ్రస్ చేయాలన్నది చూసుకోవాలి. అది ఇక్కడ చెప్తున్న విషయం. నెక్స్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించింది. దీంట్లో రీసెంట్గా రాజ్యసభ అనేటటువంటిది ఇన్సాల్వెన్సీ బిల్, అంటే ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్కి సంబంధించినటువంటి అమెండ్మెంట్ బిల్ ఏదైతే ఉందో ఆ అమెండ్మెంట్ బిల్ని పాస్ చేయడం జరిగింది అంటున్నారు. మరి పార్లమెంటరీ కమిటీ అనేటటువంటిది ఈ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్కి సంబంధించి ఒక రిపోర్ట్ ఇచ్చింది. పార్లమెంటరీ ప్యానల్ ఆన్ ఫినాన్స్ అనేటటువంటిది ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ఏంటి, అసలు ఈ బిల్ ఏంటి, ఈ ఐబీసీ ఏంటి, అది చూసేద్దామా. ఐబీసీ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ అంటామండి. దాని మీనింగ్ ఏంటి అంటే, ఇప్పుడు ఎవరైనా ఒక కంపెనీకి లోన్ ఇచ్చారు, ఈ కంపెనీకి లోన్ ఇచ్చారు, సో మనీ రూపంలో ఇస్తే వాళ్ళని ఫినాన్షియల్ క్రెడిటార్స్ అంటారు. అదే వాళ్ళకి రా మెటీరియల్ అమ్మడమో లేదా వాళ్ళకి ఏదైనా కస్టమర్ కేర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం అలా చేస్తే వాళ్ళని ఆపరేషనల్ క్రెడిటార్స్ అంటాం. వీళ్ళిద్దరిని కూడా క్రెడిటార్స్ అని పిలుస్తాం, క్రెడిటార్స్ అంటాం. సో ఇప్పుడు వీళ్ళు అప్పు అయితే ఇచ్చారు, వీళ్ళేమో సేవల రూపంలో, వస్తువుల రూపంలో, వీళ్ళేమో మనీ రూపంలో ఇచ్చారు. మరి తీసుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిరిగి చెల్లించట్లేదు. ఈ ఫినాన్షియల్ క్రెడిటార్స్ జనరల్గా బ్యాంక్స్ అయి ఉంటాయి, వీళ్ళు తిరిగి చెల్లించట్లేదు. అప్పుడు ఏం చేయాలి, వీళ్ళు వెళ్ళి దీని దగ్గర ఉండేటటువంటి ఆస్తులైనా అమ్మి అయినా సరే వాళ్ళ డబ్బులు వెనక్కి తెచ్చుకోవాలి, అంతేనా. అక్కడ మనకి ఆ ప్రాసెస్ని చూడడం కోసం ఈ ఐబీసీ అనే చట్టం తీసుకొచ్చారు. కార్పొరేట్ కంపెనీస్, ఇండివిజువల్స్ ఎవరైనా సరే మనీ కట్టకపోతే దాన్ని డీఫాల్ట్ అని పిలుస్తారు. డీఫాల్ట్ చేస్తే అప్పుడు ఈ ఐబీసీ ప్రాసెస్కి వెళ్ళచ్చు. సో ఐబీసీ ప్రాసెస్లో డీఫాల్ట్ చేసినటువంటి వ్యక్తి అయినా సరే, క్రెడిటార్ అయినా సరే, బారోవర్ అయినా సరే, ఎవరైనా సరే ఎన్సిఎల్టీ, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అంటారు. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఎన్సిఎల్టీకి వెళ్ళి ఇదిగో వాళ్ళు చెల్లించట్లేదు, లేదా వీళ్ళే వెళ్ళి మేము కట్టలేకున్నాము అయ్యా, మా ఆస్తులు అమ్మిన వాళ్ళకి ఇవ్వండి అంటారు. సో అలా స్టార్ట్ అవుతుంది. కేసు ఎప్పుడైతే అడ్మిట్ అవుతుందో క్రెడిటార్స్ కమిటీ ఈ ఫినాన్షియల్ క్రెడిటార్స్, ఆపరేషనల్ క్రెడిటార్స్ అందరినీ కలిపి ఒక కమిటీని తయారు చేస్తారు. వాళ్ళు ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్స్, అంటే ఏ విధంగా ఈ కంపెనీ అనేటటువంటిది ఇంటరిమ్ పీరియడ్లో, అంటే దాన్ని ఆస్తులు అమ్మాలా లేదా దాన్ని రివైవ్ చేయాలా ఏంటి డిసైడ్ అవ్వాలి. ఆ మధ్య పీరియడ్లో ఒక ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్స్ అనే వాటిని అపాయింట్ చేసి ఆ కంపెనీ నడుపుతారు. 180 days లోపల లెండార్స్ కమిటీ, అంటే ఈ కమిటీ ఆన్ క్రెడిటార్స్ ఉందా, వాళ్ళు ఏం చెయ్యాలి అని ఒక ప్లాన్ ప్రిపేర్ చేస్తారు. ఆ ప్లాన్ అనేటటువంటి దానికి ఇంకో 90 days ఇచ్చి ఫైనలైజ్ చేయొచ్చు, బట్ 180 + 90 మ్యాక్సిమం. దాంట్లో ఆ ప్లాన్ని కనుక 75% లెండార్స్ ఒప్పుకున్నారనుకో ఇలా రివైవ్ చేయాలని, డెట్ని రీస్ట్రక్చర్ చేస్తారు. లేదా ఇంకొక 180 days లోపల ఆ కంపెనీ యొక్క ఆస్తులను అమ్మేసి దాని నుంచి వచ్చిన మనీని వీళ్ళు పంచుకుంటారు, ఎవరెవరికి ఎంత రావాలి అని. కానీ మొత్తం రావచ్చా, వాళ్ళు 100 కోట్లు ఇస్తే 80 కోట్లే తిరిగి వచ్చింది అనుకుందాం, ఆ 20 కోట్లు పోయినట్టే కదా. సో వాళ్ళు ఇచ్చిన మొత్తంలో ఎంతైతే మనీ కట్ అయ్యి ఎంతైతే మిగులుతుందో దాన్ని హెయిర్ కట్ అంటారు. ఎంతో కొంత హెయిర్ కట్ తీసుకొనైనా వాళ్ళు వెళ్ళిపోతారనమాట. అయితే ఇక్కడ ఏం చేస్తున్నారంటే ప్రాబ్లం, ఇప్పుడు ఎవరో ఒకరు కొనుక్కోవాలి కదా ఆ కంపెనీని, కొనుక్కునే వాళ్ళు కావాలని మేము ఇంత తక్కువకే కొనుక్కుంటాం, దాని అసెట్స్ ఎక్కువే ఉండొచ్చు కానీ మేము ఇంత తక్కువకే కొనుక్కుంటాం అంటారు. ఎవరైతే మధ్యలో ఈ రిజల్యూషన్ ప్లాన్ ప్రిపేర్ చేస్తున్నారో వాళ్ళు కూడా దాన్ని తక్కువకే కోట్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, బ్యాంకులకు వచ్చే మనీ తగ్గిపోయినట్టే కదా. అది ఇప్పుడు పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ అనుకుందాం, ఆ బ్యాంక్ 100 కోట్లు ఇచ్చింది ఆ కంపెనీకి, కావాలని దాన్ని తక్కువ వాల్యుయేషన్కి అమ్మారు 50 కోట్లకే. ఆ 50 కోట్లు ఎవరి డబ్బులు, బ్యాంకు డబ్బులా, మన డబ్బులు కదా, పబ్లిక్ డబ్బులు. అందుకే పబ్లిక్ సొమ్మును దోచేస్తున్నారు, కావాలని ఐబీసీని ఇన్ఎఫిషియెంట్గా చేసి పబ్లిక్ సొమ్మును దోచేస్తున్నారన్నది క్రిటిసిజం. సో ఓవరాల్గా ఐబీసీ ఇంప్లిమెంటేషన్లో ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో చూడండి. ఫస్ట్ది హెయిర్ కట్స్ అనేవి డీప్గా ఉన్నాయి. రెండవది డిలే అనేటటువంటిది ఉంది. ఎన్సిఎల్టీలో పెండింగ్స్ ఉన్నాయి. మరి ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్గా ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ని అపాయింట్ చేస్తున్నాం, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల అది ముందుకెళ్ళట్లేదు. అందువల్ల ఈ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ ఫినాన్స్ అనేటటువంటిది డిజైన్ని మార్చండి, హెయిర్ కట్స్ యొక్క క్వాంటమ్ ఇంతకంటే మరీ తక్కువకు వెళ్తే వద్దన్నట్టుగా చెప్పండి, ఇవన్నీ చూసుకోండి అన్నారు. కానీ రీసెంట్గా బిల్లు దేనికోసం పాస్ చేశారు, ఒక ఆటోమేటిక్ స్కీమ్ని తీసుకొని వస్తారు. దాని కింద
ఇందాక మనం ఇంటరిమ్ పీరియడ్లో వేరే వాళ్ళు ఆ కంపెనీని రన్ చేస్తారన్నాం. అలా కాకుండా ఆటోమేటిక్గా వాళ్ళే రన్ చేస్తారు. ఎస్పెషలీ స్మాల్ మీడియం వాటికి వాళ్ళే రన్ చేసుకుంటూ ఈ ప్లాన్ మొత్తం ఫైనలైజ్ అయ్యేదాకా, లేదా దాన్ని లిక్విడేట్ అంటే సేల్ చేసేదాకా కంపెనీ యొక్క ప్రమోటర్సే దాన్ని రన్ చేస్తారన్నట్టుగా మార్పు తీసుకొని వస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. మరి ఆర్డినెన్స్ కంటిన్యూస్గా ఉండదు కదా, ఆర్డినెన్స్ని పార్లమెంట్ అప్రూవ్ చేయాలి బిల్లు రూపంలో, అందుకని బిల్లుని ప్రవేశపెట్టారు. చూడండి, ఇందాక మనకు అనుకున్న ప్రొసీజర్ ఇక్కడ ఉందన్నమాట. ఒకసారి చూడండి ఇదంతా. నెక్స్ట్ ఇష్యూ పాలిటిక్స్ సంబంధించింది. రీసెంట్గా హర్యానా అనేటటువంటిది, ఇదిగో మనకి లైఫ్ టైం అనేటటువంటిది విధిస్తాం కదా, డెత్ పెనాల్టీ లేదా లైఫ్ టైం విధించిన వాళ్ళలో 75 ఇయర్స్ అంతకంటే ఎక్కువ ఉండే వాళ్ళు అనుకుంటే, ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళలో గవర్నర్ అనేటటువంటి వ్యక్తి వాళ్ళని పార్డన్ అంటే క్షమాభిక్ష పెట్టచ్చు అన్నారు. అయితే ఇది ఎలా కుదురుతుంది? మనకు ఉండేటటువంటి సెక్షన్ 433A అని 433A, ఈ 433A ప్రకారం, ఐపీసీ ప్రకారం 14 సంవత్సరాలైన డెత్ పెనాల్టీ వేస్తే మినిమం జీవిత ఖైదైనా వాళ్ళకి విధించవచ్చు, అంతకంటే తక్కువ వద్దు అన్నట్టుగా దాంట్లో చెప్పారనమాట. మరి ఈ కంటెక్స్లో మరి స్టేట్ గవర్నమెంట్కి ఆ పవర్ ఉందా? ఇలా 75 ఇయర్స్ ఉంటే 14 సంవత్సరాలు నిండకుండానే వాళ్ళకి క్షమాభిక్ష కంప్లీట్ చేయొచ్చు, అలాంటి పవర్ ఉందా లేదా అని సుప్రీంకోర్టు కేసు వెళ్ళింది. దాని ప్రకారం ఆర్టికల్ 161, ఆర్టికల్ 72 ఇవి రెండు ఏం చెప్తాయి చూడండి. గవర్నర్ యొక్క ఈ పార్డన్ పవర్స్ అనేవి ఆర్టికల్ 161లోను, ఆర్టికల్ 72లో ప్రెసిడెంట్ యొక్క క్షమాభిక్ష పవర్స్ చెప్పడం జరిగింది. అసలు ఎందుకు ఇది? ఆల్రెడీ కోర్టు శిక్ష విధించాక మళ్ళీ ఇదంతా ఎందుకు అంటే, ఒకవేళ ఏదైనా జ్యుడిషియల్ ఎర్రర్స్ ఉన్నప్పుడు వాటిని సరిచేయడానికి రాజ్యాంగంలో ఈ పవర్స్ అనేవి కల్పించడం జరిగింది. సుప్రీంకోర్టు రాజ్యాంగంలో గవర్నర్కి ఈ ఆర్టికల్ 161 వల్ల వచ్చేటటువంటి పార్డన్ పవర్స్ అనేవి ఉన్నాయి కాబట్టి సెక్షన్ 433Aని ఓవర్ రైడ్ చేస్తుంది. 14 సంవత్సరాల ఇంప్రిజన్మెంట్ జరగకున్నా అతనికి క్షమాభిక్ష పెట్టే అధికారం గవర్నర్కి ఉంది అన్నట్టుగా ఇక్కడ చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ పాలిటీలో ఇక్కడ ఏం చెప్తున్నారు, మనకి ఈ మాన్సూన్ సెషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రొటెస్ట్లు జరుగుతూనే ఉన్నాయి, డిస్రప్షన్స్ జరుగుతూనే ఉన్నాయి. మరి ఈ కంటెక్స్లో రాజ్యసభ చైర్మన్ సరే మనం ఫార్మర్ ప్రొటెస్ట్ గురించి డిస్కస్ చేద్దామన్నారు. అయితే దానికంటే ముందు పెగాసస్ మీద డిస్కషన్ చేపట్టండి అన్నారు. అంటే పెగాసస్ అనేటటువంటి దాన్ని చాలామంది మీద ఉపయోగించారంటున్నారు కదా, అది నేషనల్ సెక్యూరిటీ థ్రెట్ అవుతుంది కదా, దానికి సంబంధించి వీటన్నిటి గురించి డిస్కషన్స్ చేపట్టండి అన్నారు. మరి ఇన్ని రోజులు ఎందుకు చేపట్టలేదు? ఇవి నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్న ఇష్యూస్ కదా, సో అలాంటి టైంలో ఎందుకు చేపట్టలేదు? అదొక విషయం. రెండోది, మరి డిస్రప్షన్స్ అనేటటువంటివి సొల్యూషనా, డిబేట్ అనేది సొల్యూషనా? డిబేట్ అనేది ఇంపార్టెంట్, ఇన్ఫార్మ్డ్ డిబేట్ అనేటటువంటిది ఉండాలి. సో అపోజిషన్ అనేది వీటన్నిటి మీద మాకు డిస్కషన్ కావాలి అని అడుగుతున్నారు. మరి ప్రజలందరి తరపున అడిగే అధికారం ఉందా లేదా? సో దాన్ని డీల్ చేయగలగాలి. అపోజిషన్ పార్టీస్ అనేటటువంటివి అన్నీ కలిసికట్టుగా పెగాసస్ ఇష్యూ, ఫార్మర్, వీటన్నిటి మీద డిస్కస్ చేపట్టాలి అంటున్నారు. ఆ డిస్కషన్ అనేటటువంటిది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇష్యూ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. ఇక్కడ ఇండియా యొక్క మొట్టమొదటి ఇండిజినస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, ఇండిజినస్ అంటే మన స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, దాన్ని సీ ట్రయల్స్కి అది మొదలైంది అన్నారు. దాని పేరు ఐఎన్ఎస్ విక్రాంత్. మన మొట్టమొదటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ పేరు కూడా ఐఎన్ఎస్ విక్రాంత్ అనమాట. ఆ ఐఎన్ఎస్ విక్రాంత్ని మనం యూకే నుంచి కొనుక్కున్నాం. ఐఎన్ఎస్ విక్రాంత్ అనే దాన్ని యూకే నుంచి అప్పట్లో కొనుక్కొని మనం వాడాము. అది పాతదైపోయింది, దాన్ని డీకమిషన్ చేస్తాం. ఆ తర్వాత ఐఎన్ఎస్ విరాట్ని వాడాము. ఇలాగా ఇప్పుడు ఐఎన్ఎస్ విక్రమాదిత్య అంటున్నాం. ఐఎన్ఎస్ చూడండి, మనము మూడు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ని వాడామండి. ఒకటి ఐఎన్ఎస్ విక్రాంత్, పాతది ఇది, మళ్ళీ అదే పేరుతో మనం ఇప్పుడు కొత్త దాన్ని తయారు చేసుకున్నాం. రెండోది ఐఎన్ఎస్ విరాట్, ఇది కూడా దాని టైం అయిపోయింది, దాన్ని స్క్రాప్కి వేసేశారు. మూడోది ఇప్పుడు మనం వాడుతూ ఉన్నది ఐఎన్ఎస్ విక్రమాదిత్య, ఇది మన సర్వీస్లో ఉందన్నమాట, విక్రమాదిత్య అంటున్నాం.
సో ఈ 3 కాకుండా ఈ 2 పాతవైపోయినాయి, వాటిని తీసేశారు, స్క్రాప్కి వెళ్ళిపోయాయి. ఐఎన్ఎస్ విక్రమాదిత్య పనిచేస్తుంది. ఇప్పుడు కొత్త దానికి ఈ ఫస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఏదైతే ఉందో అదే పేరు పెట్టి తయారు చేసుకున్నాం. ఇది ఇండిజినస్ అన్నమాట, స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసుకున్నాం. కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో దీన్ని తయారు చేయడం జరిగింది. రైట్, దీన్ని 20,000 కోట్ల రూపాయల కాస్ట్తో దీన్ని బిల్డ్ చేయడం జరిగింది. దీని నుంచి వివిధ రకాల మిజైల్స్ని లాంచ్ చేయొచ్చు. దాంతోపాటు ఇది 30 ఎయిర్ క్రాఫ్ట్స్ని సపోర్ట్ చేసుకోగలుగుతుంది. నెక్స్ట్ ఇష్యూ గవర్నాన్స్కి సంబంధించి ఏంటి ఇక్కడ ఇష్యూ? బార్డర్ డిస్ప్యూట్ అన్నమాట. మిజోరాం అస్సాంకి సంబంధించిన బార్డర్ డిస్ప్యూట్. దీన్ని మనం లాస్ట్ 1 వీక్గా చదువుతూనే ఉన్నామండి. ఒకసారి క్విక్ రివిజన్ చేసుకుంటారా? మిజోరాం అనేది 1972లో సపరేట్ యూనియన్ టెరిటరీగా అస్సాం నుంచి విడదీయడం జరిగింది. ఆ తర్వాత సపరేట్ స్టేట్గా దీన్ని తయారు చేయడం తీసుకొని రావడం జరిగింది. బ్రిటిషర్స్ టైంలో అస్సాంలో పార్ట్గా ఉండేది. ఆ తర్వాత 1975లోను 1875లోను 1933లోను బైఫర్కేషన్ అనేటటువంటిది, దాని నుంచి బార్డర్ డిమార్కేషన్ ఎలా జరగాలి అని జరిగాయి. దీన్ని మిజోరాం ఒప్పుకుంటుంది కానీ దీన్ని ఒప్పుకోవట్ల. దానివల్ల ఇప్పుడు 2 రాష్ట్రాల మధ్యలో గొడవలు అన్నమాట. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే 2 రకాల మార్గాలు ఉన్నాయి. ఒకటి పీపుల్ని దృష్టిలో పెట్టుకొని అమికబుల్గా సాల్వ్ చేసుకోవడం, 2 జ్యుడిషియల్ రూట్ ద్వారా సాల్వ్ చేసుకోవడం. జ్యుడిషియల్ రూట్ అంటే ఒకళ్ళకే ఇది చెందుతుంది అన్నది లాస్ట్కి జ్యుడిషియల్ వర్డిక్ట్. అలా కాకుండా పీపుల్ టు పీపుల్ అప్రోచ్ని ఫాలో అవ్వాలి. అప్పుడు లాంగ్ టర్మ్లోనూ బార్డర్లో నివసించాలి పీపుల్. దానివల్ల నెక్స్ట్ గవర్నాన్స్కి సంబంధించింది. రీసెంట్గా మనకి ఏఐసిటిసి అనేటటువంటిది కొన్ని ఇంజనీరింగ్ కాలేజెస్లో లోకల్ లాంగ్వేజెస్లో అంటే రీజనల్ లాంగ్వేజెస్లో మరి ప్రొఫెషనల్ కోర్సెస్ని కండక్ట్ చేస్తాము మదర్ టంగ్లో అన్నారు. సో దాన్ని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 కింద అన్నారు. మనకి ఇక్కడ ఈ ఆర్టికల్లో ఇంపార్టెంట్ విషయాలు ఏంటంటే అండి, జపాన్ లాంటి దేశాలు, జపాన్ కానీ సౌత్ కొరియా కానివ్వండి, ఫ్రాన్స్ కానివ్వండి, జర్మనీ కానివ్వండి, చైనా కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రొఫెషనల్ కోర్సెస్లో కూడా మదర్ టంగ్ని ఉపయోగిస్తున్నాయి చాలా వరకు. అలాంటప్పుడు మనం ఎందుకు మదర్ టంగ్లో నేర్చుకోగలిగితే అది ఎక్కువ రోజులు మనకు గుర్తుంటుంది. మనకి సివి రామన్, నోబెల్ లారెట్ సివి రామన్ చెప్తారు, మదర్ టంగ్లో సైన్స్ నేర్చుకుంటే అది ఎక్కువ మనకి డెప్త్ వెళ్తుంది, ఎక్కువ యాక్టివిటీస్ కానీ పార్టిసిపేషన్ ఎక్కువగా ఉంటుంది అన్నట్టుగా అన్నమాట. మరి ఇటువంటి కంటెక్స్లో ఏం చేయాలి? ఒకటి, ఇప్పుడు ఈ రీజనల్ లాంగ్వేజెస్లో ఈ కోర్సెస్ అన్నిటినీ అందరికీ రీచ్ అవ్వాలా. సో దానికోసం టెక్నాలజీ, ఐసీటీ వాడుకోవచ్చా? అందరికీ రిమోట్ రీజన్స్కి కూడా మనం అన్ని కోర్సెస్ రీచ్ అయ్యేలాగా చేయొచ్చు, ఆన్లైన్ కోర్సెస్. రెండోది ఇన్ఫీరియారిటీ అంట. సో అంటే మనకి ఇప్పటికీ తెలుస్తూ ఉంటుంది, మనం రీజనల్ మీడియంలో చదువుకుంటే ఆ ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ అనేది తీసుకొని వస్తూ ఉంటారు. ఆ ఇన్ఫీరియారిటీ అనేది తగ్గించడము. మూడోది మల్టిపుల్ లాంగ్వేజెస్, ఓన్లీ ఇప్పుడు మనం ఓన్లీ తెలుగే చదువుతున్నాం అదే నేర్చుకుంటాం అలా కాదు, మల్టీ లాంగ్వేజ్లో ప్రొఫిషియన్సీ ఉండేలాగా ప్రయత్నించడము. ఇవన్నీ చేయడం ద్వారా బెటర్ రిజల్ట్స్ మనం సాధించవచ్చు. నెక్స్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించినటువంటిది. జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటున్నాం. ఇది ఒక ఇంటిగ్రేటెడ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అని పిలుస్తాము. ఈ జిఎస్టీని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఎన్నో ప్రాబ్లమ్స్ అనేటటువంటి మనం ఎదుర్కొంటున్నాము. ఆ ప్రాబ్లమ్స్ ఏంటి? సో ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి మనం కొన్ని సొల్యూషన్స్ తీసుకోవాలి. ఇంతకీ ఆ ప్రాబ్లమ్స్ ఏంటి? వాటికి ఏ విధమైన సొల్యూషన్స్ తీసుకొని రావాలో చూద్దామా? చూడండి, ట్యాక్స్ లయబిలిటీని అసెస్ చేయడంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. జిఎస్టీ కంపెన్సేషన్ సరిగా రావట్లేదు. ఏదైనా డిస్ప్యూట్స్ వస్తే సొల్యూషన్ తీసుకొని వచ్చేందుకు ఒక ఇన్స్టిట్యూషనల్ మెకానిజం లేదు. జిఎస్టీని వ్యాట్తో కంపేర్ చేస్తే, అంతకుముందు స్టేట్స్ వ్యాట్ విధించేవి, దాంతో పోలిస్తే ట్యాక్స్ బేస్ అనేది జిఎస్టీలో ఇంకా తగ్గింది. ఎగ్జంప్షన్స్ బాగా పెరిగాయి. మల్టీ రేట్ సిస్టమ్ అంటే ఒక రేట్ కాదు కదా, కొన్నిటి మీద 2%, కొన్నిటి మీద 5%, కొన్నిటి మీద 8%, ఇలాగా మల్టిపుల్ రేట్స్ అనేటటువంటి ఉన్నాయి. సో ఇటువంటి టైంలో మరి జిఎస్టీ రిటర్న్స్ ఇవన్నీ ప్రాపర్గా ఉండేలాగా, ట్రాన్స్పరెన్సీ ఉండేలాగా, మల్టిపుల్ స్లాబ్స్ తగ్గేలాగా మెజర్స్ అనేవి తీసుకోవాలి. నెక్స్ట్ ఇష్యూ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. ఈ కోవిడ్ టైంలో ఎంతోమంది విమెన్ సైంటిస్ట్స్ వాళ్ళ కాంట్రిబ్యూషన్ అనేది చేశారు అని చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి సారా గిల్బర్ట్ కానివ్వండి, మన యొక్క బయోటెక్కి సంబంధించి కే సుమతి అని, ఇలాగా వివిధ రకాలైనటువంటి విమెన్ వ్యాక్సిన్స్ డెవలప్మెంట్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. వాళ్ళలో ఈ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్కి సంబంధించి క్యాటలీన్ కరీకో, సో ఈవిడ తన కాంట్రిబ్యూషన్ చాలా ఉంది. ఇనీషియల్గా అసలు ఆ టెక్నాలజీ ఉపయోగించి కూడా వ్యాక్సిన్స్ చేయొచ్చా అన్నటువంటి డౌట్ ఉండేది. ఇప్పుడు అదే చాలా కంపెనీస్ ఎఫిషియెంట్గా వాడుతున్నాయి. సో ఆ కాంట్రిబ్యూషన్ రికగ్నైజ్ చేయాలి. దీనంతటిని బట్టి ఓవరాల్గా సైన్స్ ఫీల్డ్లో విమెన్ ఏమీ తక్కువ కాంట్రిబ్యూటర్స్ కాదు అన్నది మనం రికగ్నైజ్ చేయాలి ఈ వీటన్నిటి యొక్క ఎక్స్పీరియన్స్ చూసి. అసలు ఇంతకీ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్ అంటే ఏంటి, ఎంఆర్ఎన్ఏ అంటే ఏంటి? ఎం అంటే మెసెంజర్, ఆర్ఎన్ఏ రైబోన్యూక్లిక్ యాసిడ్ అంటారు. ఈ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్ అనేవి ఏం చేస్తాయంటే, మనము ఎంఆర్ఎన్ఏ అనేటటువంటిది ఏదన్నా ఒక ప్రోటీన్కి కోడింగ్ అనేది చేస్తారు. అంటే మన బాడీలో ఇక్కడ అయితే ఆర్ఎన్ఏ అంటే వైరస్లో ఉండే ఆర్ఎన్ఏని తీసుకొని దాంట్లో ఉండేటటువంటి ఒక జీన్ని తీసుకుంటారు. ఆ జీన్ ఏదైతే ఉందో ఆ జీన్ని తీసుకొని స్పెసిఫిక్గా యాంటీజెన్ని కోడ్ చేసే జీన్స్ ఉంటాయా, ఆ పర్టికులర్ దీన్ని తీసుకుంటాం. ఆ యాంటీజెన్ని కోడ్ చేసే జీన్ని తీసుకుని దాన్ని మనం వ్యాక్సిన్ రూపంలో ఇస్తాం. ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ అంటాం. అది మన బాడీలోకి వెళ్ళగానే అక్కడ స్పైక్ ప్రోటీన్ అనేటటువంటిది యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ యాంటీబాడీని మన బాడీలో ఉండే ఇమ్యూన్ సిస్టమ్ గుర్తిస్తుంది. అది యాంటీజెన్ని తయారు చేస్తుంది. అదే మన యాంటీబాడీ గుర్తిస్తుంది. దానికి తగ్గట్టుగా మన బాడీ రెస్పాండ్ అవుతుంది. ఇలాగ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్ పనిచేస్తాయి. ఇవే కాకుండా వివిధ రకాల వ్యాక్సిన్స్ అనేటటువంటివి మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. ఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్ అని, డిఎన్ఏ వ్యాక్సిన్స్ అని, లైవ్ అటెన్యూయేటెడ్ అని, ఇన్యాక్టివేటెడ్ అని వివిధ రకాల వ్యాక్సిన్స్ ఉన్నాయి. ఒకవేళ మనలో ఎవరికైనా వ్యాక్సిన్స్ వాటి టైప్స్ తెలియకపోతే మన ఛానల్లో వ్యాక్సిన్స్ అసలు ఎలా పనిచేస్తాయి, వ్యాక్సిన్స్లో టైప్స్ ఏంటి అన్న దాని మీద చాలా డీటెయిల్డ్ వీడియో చేశామండి. సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నటువంటి ప్లేలిస్ట్లో ఉంటుంది, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఇష్యూ పాలిటిక్స్ సంబంధించింది. రైట్ టు స్ట్రైక్ అనేటటువంటిది ఫండమెంటల్ రైటేనా, అది ఇక్కడ ఇష్యూ. మనకి లాస్ట్ టైం మీకు గుర్తుందా, ఆర్టీసీ టీఎస్కి సంబంధించినటువంటి ఆర్టీసీ ఎంప్లాయీస్ స్ట్రైక్ చేసినప్పుడు అందరినీ తీసేస్తాము అన్నారు చీఫ్ మినిస్టర్. అప్పుడు గుర్తుందా అండి? సో అలాగే ఇప్పుడు మళ్ళీ ఎందుకు వచ్చింది ఈ ఇష్యూ అంటే, రీసెంట్గా డిఫెన్స్ మినిస్ట్రీకి సంబంధించినటువంటి ఒక బిల్లుని పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేశారు. దాని పేరేంటి, ఎసెన్షియల్ డిఫెన్స్ సర్వీసెస్ బిల్ అన్నమాట. దీని ప్రకారం డిఫెన్స్ సర్వీసెస్కి సంబంధించిన వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు స్ట్రైక్స్కి వెళ్ళడానికి వీల్లేదు అన్నట్టుగా అన్నమాట. మనకి ఇది మరి కాన్స్టిట్యూషనలేనా, స్ట్రైక్కి వెళ్ళే అవకాశం లేదా? మనకి ఆర్టికల్ 19(1) అంటాం. మనం ఏమనుకుంటున్నాము అన్నది ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేయగలగాలి కదా. మరి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్లో రైట్ టు ప్రొటెస్ట్ అనేది లేదా అంటే, రైట్ టు ప్రొటెస్ట్ అనేటటువంటిది ఉంది. కానీ ఎవరికి? మనకి ఆర్టికల్ 33 అనేటటువంటిది ఉంది కాన్స్టిట్యూషన్లో. ఆర్టికల్ 33 ప్రకారం పార్లమెంట్ అనేటటువంటిది ఫండమెంటల్ రైట్స్ అనేటటువంటివి ఆర్మ్డ్ ఫోర్సెస్కి, పబ్లిక్ లా మెయింటైన్ చేసే వాళ్ళకి, వీళ్ళకి డిఫరెన్షియల్గా అప్లికబుల్ అయ్యే విధంగా ఫండమెంటల్ రైట్స్ని కట్టేలు చేయొచ్చు పార్లమెంట్ అనేది. సో కాన్స్టిట్యూషనల్గా పార్లమెంట్గా హక్కు అనేటటువంటిది ఉంది. ప్లస్ వివిధ రకాల సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ టీకే రంగరాజన్ వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు, ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అండి. అక్కడ టీచర్స్ ప్రొటెస్ట్ చేస్తే అందరినీ తీసేసేలాగా అప్పుడు జయలలిత గవర్నమెంట్ ఆమె ఉన్నప్పుడు ఆర్డర్ ఇచ్చారనమాట. సో దాన్ని సుప్రీంకోర్టు ఎస్ కరెక్టే అన్నారు. అలా ఎలా మీరు సడన్గా ప్రొటెస్ట్ చేస్తారన్నట్టుగా. సో వీటన్నిటి ప్రకారం చూస్తే రైట్ టు ప్రొటెస్ట్ అనేటటువంటిది ఆ రైట్ టు స్ట్రైక్ అనేటటువంటి ఫండమెంటల్ రైట్ కాదు అన్నట్టుగా ఇది డిక్లేర్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ గవర్నాన్స్కి సంబంధించింది. రీసెంట్గా ఎయిర్ క్వాలిటీ కమిషన్ బిల్ అనే దాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. లోక్సభ అనేటటువంటిది పాస్ చేసింది అన్నారు. మరి దీన్ని ముందే ఆర్డినెన్స్ రూపంలో పాస్ చేసి ఉన్నారండి. ఆర్డినెన్స్ రూపంలో పాస్ చేసి ఆల్రెడీ ఆ వ్యవస్థ ఏదైతే ఉందో అది ఇంప్లిమెంటేషన్ కూడా చేస్తున్నారు. నేషనల్ కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ అన్నట్టున్నాం. ఎయిర్ క్వాలిటీ కమిషన్ బిల్ అన్న దాన్ని చెప్తున్నాం. అసలు ఈ ఢిల్లీకి మాత్రమే ఒక ఎయిర్ క్వాలిటీ కమిషన్ని తీసుకొని రావాల్సిన అవసరం ఏముంది? అక్కడ ఎయిర్ పొల్యూషన్ లెవెల్స్ అనేవి హ్యూజ్గా ఉన్నాయి. మరి ఎయిర్ పొల్యూషన్ని మేనేజ్ చేయడానికి
ఇంకే మెకానిజమ్స్ అనేటటువంటివి లేవా మనకి? ఉన్నాయి. ఏమేం మెకానిజమ్స్ ఉన్నట్టు ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్కి సంబంధించి? మనకి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అంటాం, సిపిసిబి. ఇది మనకి ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ల్యాండ్ పొల్యూషన్, ఈ మూడిటికి సంబంధించి మనకి ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ చట్టము అనే దాని కింద ఈ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అనేటటువంటిదే మేజర్ నోడల్ ఏజెన్సీ అన్నమాట. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ చట్టం 1986 కింద అది ఉన్నా సరే, ఈ ప్రాంతానికి స్పెసిఫిక్గా ఎయిర్ పొల్యూషన్ని అడ్రస్ చేయడానికి ఢిల్లీ ప్రాంతం, దాని చుట్టుపక్కల ఉన్న అడ్జాయినింగ్ ప్రాంతాల్లో ఉండడానికి తీసుకొని రావాలన్నారు. దానికి సంబంధించి ఇంతకుముందు ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అథారిటీ అనేది తీసుకొచ్చారు. కానీ దానికంటూ ఒక స్టాట్యూటరీ రికగ్నిషన్ లేదు అని చెప్పేసి ఇప్పుడు దీన్ని తీసుకొని రావడం అన్నమాట. చూడండి, మనకి 1998లో ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ అథారిటీ అనేదాన్ని ఎన్సీఆర్ ఢిల్లీలో పొల్యూషన్ని కంట్రోల్ చేయడానికి తీసుకొచ్చారు. 2009లో నేషనల్ అంబియంట్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ అనేవి తీసుకొని వచ్చి మరి ఎయిర్ పొల్యూషన్ ఇంకా ఎక్కువగా ఉంది అని చెప్పేసి గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అనేది తీసుకొని వచ్చాము. ఆ తర్వాత 2018లో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ అనేది సెంట్రల్ లెవెల్లో ఇంట్రడ్యూస్ చేశారు. 2019లో దానికి ఇనీషియల్ బడ్జెట్ అలొకేట్ చేశారు. 2020 అక్టోబర్లో ఈ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కంట్రోల్ అథారిటీ ఉందా, దీన్ని తీసేసి దీనికోసం ఒక కమిటీని తీసుకొచ్చారు. మరి ఈ కమిటీ అనేది అప్పుడు ఆర్డినెన్స్ రూపంలో తీసుకొచ్చారు. ఇప్పుడు దానికి స్టాట్యూటరీ రికగ్నిషన్ ఇవ్వాలి అని చట్టం పాస్ చేశారన్నమాట. చూడండి, 2013 ఇంకా ఏమేమి మెజర్స్ తీసుకొని వచ్చారు ఎయిర్ పొల్యూషన్ని కంట్రోల్ చేయడానికి అన్నది ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ గవర్నాన్స్కి సంబంధించింది. ఎంపీ ల్యాడ్స్ అనేటటువంటి ప్రాజెక్టు, దాని కింద ఇచ్చిన ఫండ్స్ ల్యాప్స్ అయిపోయాయి అంటున్నారనమాట. అంటే ఏంటి? ఎంపీ ల్యాడ్స్ అంటే లోక్సభ, రాజ్యసభకు సంబంధించినటువంటి అందరు ఎంపీస్కి సంవత్సరానికి 5 కోట్ల రూపాయల చొప్పున మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అంటారు. ఏ మినిస్ట్రీ ఇంప్లిమెంట్ చేస్తుంది ఈ ప్రోగ్రామ్ అంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అనేటటువంటిది ఫండ్స్ని రిలీజ్ చేస్తుంది. ఈ ఎంపీస్ వీళ్ళే ఫండ్స్ని ఎగ్జిక్యూట్ చేయరు. వాళ్ళు ఏ ప్రాంతంలో అయినా సరే ఈ ప్రాజెక్ట్స్ తీసుకొని రావాలి అని డిస్ట్రిక్ట్స్లో సజెషన్స్ చేస్తారు. ఆ సజెషన్స్ అనేవి తీసుకొని డిస్ట్రిక్ట్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారనమాట. మరి దానికి సంబంధించి లాస్ట్ 2 సంవత్సరాలు ఎంపీ ల్యాడ్స్ ఫండ్స్ని మరి కోవిడ్ దీనికోసం డైవర్ట్ చేయాలి అన్నట్టుగా గవర్నమెంట్ చర్యలు తీసుకుంది. మరి ఆ సందర్భంలో అసలు ఎంపీ ల్యాడ్స్ అంటే ఏంటి, ఫండ్స్ ఎందుకు ల్యాప్స్ అయినాయి అవి ఒకసారి చూద్దామా? చూడండి, ఎంపీ ల్యాడ్స్ దాని ఫుల్ ఫామ్ వచ్చేటప్పటికి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్ అంటారు. సిమిలర్గా స్టేట్స్లో ఎమ్మెల్యే ల్యాడ్స్ అనేది కూడా ఉంటుంది. సో ఎంపీ ల్యాడ్స్ స్కీమ్ అనేటటువంటిది 1993లో తీసుకొని వచ్చారు. వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీస్లో డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ని వాటిని వీళ్ళు సజెస్ట్ చేయొచ్చు అనమాట. ఎలక్టెడ్ లోక్సభ మెంబర్స్ అనేటటువంటి వాళ్ళు వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీలోనే వర్క్స్ని రికమెండ్ చేయొచ్చు. ఎలక్టెడ్ రాజ్యసభ మెంబరు వాళ్ళు ఏ రాష్ట్రం నుంచి ఎన్నికయ్యారో ఆ రాష్ట్రంలోనే వర్క్స్ సజెస్ట్ చేయొచ్చు. నామినేటెడ్ మెంబర్స్ లోక్సభ, రాజ్యసభకు సంబంధించిన వాళ్ళు ఉంటారా, వాళ్ళు దేశంలో ఏ ప్రాంతంలో అయినా వర్క్స్ని సజెస్ట్ చేయొచ్చు. సో వాళ్ళకి 2011-12 నుంచి 5 కోట్ల చొప్పున ఇస్తున్నారు. ఇవి నాన్ ల్యాప్సబుల్, అంటే ఈ సంవత్సరం వాడకపోతే నెక్స్ట్ సంవత్సరానికి వెళ్తాయి. కానీ ఇక్కడ రీసెంట్గా ఎందుకు ల్యాప్స్ అయ్యాయి అంటున్నారంటే టైం లైన్తో ఇచ్చారు. మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ మనీ ఇచ్చేటప్పుడు టైం లైన్తో ఇచ్చారు, అది ఇష్యూ. సో మరి ఆ కంటెక్స్లో వాళ్ళు ఏ ప్రాజెక్ట్స్కి రికమెండ్ చేయొచ్చు అంటారు? ఇదిగో వీటన్నిటికీ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్స్, ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్స్, స్పోర్ట్స్, ఇలా వివిధ రకాల ప్రాజెక్ట్స్కి ఎంపీ ల్యాడ్స్ కింద వాళ్ళు మనీని రికమెండ్ చేయొచ్చు. వేటి కింద మనీ రికమెండ్ చేయలేరు? ఆఫీస్ బిల్డింగ్స్, కొంతమంది మీద ప్రైవేట్ ప్రాపర్టీ కొనుక్కోవడానికి, రిలీజియస్ ప్లేసెస్, వాటికి రికమెండ్ చేయలేరు. అసలు ఏ విధంగా ఈ ఎంపీ ల్యాడ్స్ స్కీమ్ వర్క్ అవుతుంది? ఇంపార్టెంట్ చూడండి. ఎంపీ ల్యాడ్ స్కీమ్ ఎలా వర్క్ అవుతుంది అంటే వీళ్ళు రికమెండ్ చేస్తారు, ఇక్కడిక్కడ ఈ పనులు చేపట్టండి అని. డిస్ట్రిక్ట్ కలెక్టర్ కిందే వర్క్స్ చేపడతారు. ఈ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ దీని నుంచి ఫండ్స్ అనేటటువంటి డిస్ట్రిక్ట్ అథారిటీస్కి వస్తాయి. ఎంపీకి రావు డబ్బులు, డిస్ట్రిక్ట్ అథారిటీస్ కింద వస్తాయి. అయితే దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో ట్రాన్స్పరెన్సీ ఉండట్లా, కరప్షను, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయని చెప్పి రీసెంట్గా దీన్ని కోవిడ్ ఫండ్కి దీన్ని వాడుకుందాము అని చెప్పారు. 2 సంవత్సరాలు, ఈ సంవత్సరం నెక్స్ట్ సంవత్సరం కూడా
కోవిడ్ ఫండ్కే ఈ మనీ అలొకేట్ చేసేలాగా చూసారనమాట. మేబీ స్లోగా దీన్ని తీసేస్తారేమో, దీని యొక్క ఎఫెక్టివ్నెస్ తగ్గించేసి అన్నది క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ ఇష్యూ సమగ్ర శిక్ష అభియాన్ అనే దానికి సంబంధించి క్యాబినెట్ అనేటటువంటిది దాన్ని 2026 వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. దాని కింద ఇచ్చేటటువంటి బెనిఫిట్స్ని క్యాష్ ట్రాన్స్ఫర్స్ రూపంలో ఇవ్వాలి అన్నట్టుగా డిసైడ్ చేయడం జరిగింది. సరే, సమగ్ర శిక్ష స్కీమ్ అంటే ఏంటి? ఇంతకీ 2018లో సమగ్ర శిక్ష అభియాన్ అనే దాన్ని లాంచ్ చేయడం జరిగింది. ఎడ్యుకేషన్ అనేటటువంటి దాన్ని అందరి చిల్డ్రన్కి, ఇండియాలో ఉన్న అందరి చిల్డ్రన్కి అప్లికబుల్ అయ్యే విధంగా దీన్ని తీసుకొని వచ్చారు. మరి డిజిటైజేషన్, దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే డిజిటైజేషన్ చేయాలి. మినిస్ట్రీ ఆఫ్ హెచ్ఆర్డి, ఇప్పుడు దీన్ని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటున్నాం కదా, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద దీన్ని తీసుకొని వచ్చారు. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ కలిసి ఫండ్స్ని తీసుకొని వస్తాయి. ఇనీషియల్గా 2020 వరకు అనుకున్నాం, ఇప్పుడు 2026 వరకు తీసుకొని వచ్చామన్నమాట. దీని కింద సర్వశిక్ష అభియాన్ అని, రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్, టీచర్ ఎడ్యుకేషన్, వీటన్నిటినీ కూడా లింక్ చేస్తున్నాం. టీచర్ టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేసే విధంగా దీన్ని తీసుకొని వచ్చాం. నిపుణ్ భారత్ అంటే పిల్లల్లో అర్థమెటిక్ వీటి క్యాపబిలిటీస్ వీటిని పెంచేలాగా ఈ నిపుణ్ భారత్ అనేది కూడా తీసుకొచ్చాం. దీని కింద ఫండ్స్ అనేవి సమగ్ర శిక్ష అభియాన్ నుంచే వస్తాయి. మరి వీటి కింద ఇచ్చేటటువంటి ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో వాటిని డీబీటీ రూపంలో డైరెక్ట్గా చైల్డ్ యొక్క అకౌంట్కే వేస్తే ఎలా ఉంటుంది? దానివల్ల ఈ క్వాలిటీ కన్సిడరేషన్స్, సప్లై చేయడం, గవర్నమెంట్కి ఉండే కాస్ట్ ఇవన్నీ తగ్గుతాయి కదా. ఆ ఉద్దేశంతో డీబీటీ వైపుగా వెళ్ళాలి అన్నట్టుగా నిర్ణయం తీసుకోవడం జరిగింది క్యాబినెట్ అంటున్నారనమాట. మరి మన ఫైనల్ ఇష్యూ సెక్యూరిటీ ఇష్యూస్కి సంబంధించింది. సిఈఆర్టీ అంటున్నాం, కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్. సిఈఆర్టీ అనేటటువంటిది సైబర్ సెక్యూరిటీ ఇష్యూస్ని కోఆర్డినేట్ చేసుకుంటుంది. రీసెంట్గా మనకి గత 6 నెలల్లోనే 6 లక్షల సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్, 6 లక్షల సైబర్ సెక్యూరిటీ కేసెస్, వాటిలో 15,000 ఇండియన్ వెబ్సైట్స్ని హ్యాక్ చేశారు 6 నెలల్లో అండి. చూడాలి, చాలా దేశాల నుంచి జరుగుతున్నాయి. మరి ఈ కంటెక్స్లో సైబర్ థ్రెట్స్ని డీల్ చేయగలగాలి. మనం ఏం చేసామంటే పెగాసస్ అనేటటువంటి ఒక సైబర్ థ్రెట్ అనేది దాన్ని డీల్ చేయడం కోసం ఒక వీడియో చేసాం. సైబర్ థ్రెట్స్ అంటే ఏంటి, పెగాసస్ని దృష్టిలో పెట్టుకొని చేసాం. బట్ దాంట్లో ఓవరాల్గా సైబర్ థ్రెట్స్ గురించి చెప్పడం జరిగింది. ఒకవేళ మీకు దీని మీద ఐడియా లేకుంటే వీలైతే ఒకసారి దీన్ని కాంప్రహెన్సివ్గా చెప్పాము, ఒకసారి చూడాలండి. ఇది వాళ్ళకి మన మెయిన్స్ క్వశ్చన్, ఇవి మన ప్రిలిమ్స్ క్వశ్చన్స్. వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. రేపు మనం వీటి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.